ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని ప్రశస్త నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం వచ్చేసి నిజమైన స్నేహితుని లక్షణముల గురించి మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 17వ వచనములో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి? విడువక ప్రేమిస్తాడు. ఈరోజు మీకున్న స్నేహితులు ఎలాగున్నారు? యేసు ప్రభు నిజమైన స్నేహితుడు కనుక ఆయన విడవక ప్రేమిస్తాడు. నీకున్న స్నేహితులు ఎలాగున్నారో ఒకసారి నీవు గుర్తు చేసుకోవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. రెండవదిగా చూడండి, నిజమైన స్నేహితుని యొక్క లక్షణం ఏంటయ్యా అని చెప్పేసి అంటే, సామెతల గ్రంథం 27వ వచనములో మీరు చూస్తే, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన స్నేహితుని యొక్క గుణం ఏంటంటే నేను గద్దించటం. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు గద్దిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ గద్దించుట మానడు, శిక్షించుట మానడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనే నిజమైన స్నేహితుడు. నిన్ను గద్దిస్తూ ఉంటాడు. లోపల ప్రేమించుట కంటే, సామెతల 27:5 వచనములో లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. తర్వాత మూడవది చూడండి, పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాల్లో మీరు చూసినట్లయితే, దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనును. ఏమని 4వ వచనములో ఉంది, మరియు యోనాతాను తాను దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చినట్లుగా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దావీదునకు యోనాతాను ఏమి ఇచ్చాడండి అని చెప్పేసి అంటే, చూడండి, తన కత్తిని, తన దుప్పటిని, తన విల్లును ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దుప్పటి దేనికి సాదృశ్యం అంటే అభిషేకమునకు సాదృశ్యము. అర్థమవుతుందండి? కత్తి దేనికి సాదృశ్యం అంటే రెండంచెల వాక్యమై ఉన్న వాక్యానికి, ఖడ్గము అనగా వాక్యమునకు సాదృశ్యము. కనుక నీ జీవితంలో నిజమైన స్నేహితుడు నీకేం చేస్తాడు అని చెప్పేసి అంటే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఏమని? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, నిజమైన స్నేహితుడు ఇవ్వటానికి ఇష్టపడతాడటండి. మరి నీ స్నేహితులు నీకు ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వగలుగుతున్నారా? నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభుల వారు. అభిషేకం ఇచ్చాడు. దుప్పటి అంటే అభిషేకము, వాక్యము, ఖడ్గము అంటే వాక్యమునకు సాదృశ్యము. కనుక ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవు నిజమైన స్నేహితుడు కనుక నీకు వాక్యాన్ని పరిచయం చేస్తున్నాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. అభిషేకం అంటే ఆయన మనలో ఉండటం, మనము ఆయనలో ఉండటం. తర్వాత చివరిగా చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు? అవును, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు నజరేయుడైన యేసయ్య. నేను ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఈ లోకములో ఎవ్వరు నిజమైన స్నేహితులు ఉండరండి. యేసు ప్రభు మాత్రమే మనల్ని విడవక ప్రేమించువాడు గనక ఆయనే నిజమైన స్నేహితుడు. అందుకే నిజ స్నేహితుడు ఏం చేస్తాడు? మొదటి మాటగా విడవక ప్రేమిస్తాడు. రెండవదిగా నిజ స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దించి బుద్ధి చెప్తాడు. మూడవదిగా చూడండి, మీరు మొదటి సమూయేలు 18వ అధ్యాయం 3-4 వచనంలో ఏదైనా కానీ ఇవ్వడానికి ఇష్టపడతాడు. నాలుగవదిగా చూడండి, ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడట. కనుక మనము నిజమైన స్నేహితుడు అనగా ఎవరయ్యారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గనక ఆయనే మన నిజమైన స్నేహితుడు. గనక ఆయనతోనే స్నేహం చేసి మనము మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రభువే మనకు నిజమైన స్నేహితుడిగా మనం ఎన్నుకొని ఆయనతో స్నేహము చేసుకొని స్నేహం కలిగి బ్రతుకుతుముగాక. ఆమేన్. హల్లెలూయా.